విడాకులై అప్పటికే 5 ఏళ్ళు, ఒకప్పుడు 10 ఏళ్ళు భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో బతికిన ఇద్దరు. ఆ రోజు ఒక బంధువు పెళ్లిలో ఎదురెదురుగా నిలబడతారని వాళ్ళిద్దరూ ఊహించలేదు. పెళ్లి మండపంలోకి అడుగుపెట్టిన ఆదిత్య ఎదురుగా పట్టుచీరలో నవ్వుతూ వస్తున్న నందినిని చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. 5 ఏళ్ల తర్వాత ఆమెను చూస్తున్నాడు. ఒకప్పుడు చిన్న విషయానికే తనతో గొడవపడే నందిని ఇప్పుడు కాదు. ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆత్మవిశ్వాసం ఉన్న మహిళ. నందిని కూడా ఆదిత్యను చూసిన క్షణం నవ్వు తనలో మాయమైంది. 10 ఏళ్ల సంసారం, 100 గొడవలు, కలిసి కన్న కలలు, చివరికి కోర్టు మెట్ల మీద ముగిసిపోయిన బంధం అన్నీ ఒక్క క్షణంలో కళ్ళ ముందు తిరిగాయి తనకు. ఇద్దరు ఒకరినొకరు దాటుకుని వెళ్ళిపోవాలని ప్రయత్నించారు. కానీ అదే పెళ్లిలో జరిగిన ఒక చిన్న సంఘటన 5 ఏళ్లుగా వాళ్ళిద్దరూ నమ్ముతున్న నిజం అసలు నిజమే కాదని బయటపెట్టింది. మరి వాళ్ళ మధ్య 10 ఏళ్ల సంసారాన్ని నిజంగా విడగొట్టింది ఎవరు? 5 ఏళ్ల తర్వాత బయటపడిన ఆ నిజం వాళ్ళను మళ్ళీ కలిపిందా, లేక శాశ్వతంగా దూరం చేసిందా? కథలో తెలుసుకుందాం. కథని చివరి వరకు తప్పకుండా చూడండి. పెళ్లి మండపం మొత్తం బంధువుల మాటలు, పిల్లల అల్లరి, మంగళ వాయిద్యాలతో సందడిగా ఉంది. ఆదిత్య తన కజిన్ పెళ్ళి కావటంతో ఉదయం నుంచే అక్కడికి వచ్చి పనులు చూసుకుంటున్నాడు. తెల్లటి షర్టు మీద లైట్ బ్లూ బ్లేజర్ వేసుకుని 5 ఏళ్ల క్రితం కంటే చాలా మారిపోయి కనిపించాడు. ఇప్పుడు అతను హైదరాబాదులోని ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం, డబ్బు, గౌరవం అన్నీ ఇప్పుడు వచ్చాయి. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అతను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. బంధువులు ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడు ఇలానే బాగున్నాను అని మాటలు మార్చేసేవాడు. ఆ రోజు కూడా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆదిత్యకు తన జీవితంలో 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళబోతుందని తెలియదు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో పెళ్లికూతురు గదివైపు నుంచి కొంతమంది మహిళలు నవ్వుకుంటూ వస్తుండగా ఆదిత్య అనుకోకుండా అటువైపు చూశాడు. అంతే, అతని చేతిలో ఉన్న ఫోన్ నెమ్మదిగా కిందికి జారేంత షాక్ తగిలింది. వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వస్తుంది నందిని. 5 ఏళ్ల తర్వాత తన మాజీ భార్యను మొదటిసారి చూస్తున్నాడు. లేత ఆకుపచ్చ పట్టుచీర, సింపుల్గా వేసుకున్న నగలు, ముఖంలో ఒకప్పుడు కనిపించని ఆత్మవిశ్వాసం. ఆమె పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తనతో చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్న నందిని ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మహిళగా కనిపిస్తోంది. విడాకుల తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్లో వెళ్ళిన ఆమె ఇప్పుడు సొంతంగా చిన్న సంస్థ నడిపే స్థాయికి ఎదిగింది. ఆదిత్య చూపు మాత్రం ఆమె మీది నుంచి మరలడం లేదు. కానీ అతని మనసులో మాత్రం ఒక్కసారిగా 15 ఏళ్ల వెనక్కి జ్ఞాపకాలు పరిగెత్తాయి. మొదటిసారి నందినిని పెళ్లి చూపుల్లో చూసిన రోజు, పెళ్ళైన కొత్తలో అద్దె ఇంట్లో ఇద్దరూ కలిసి గడిపిన రోజులు, ఆదిత్య జీతం తక్కువగా ఉన్నప్పుడు నెలాఖరులో డబ్బులు సరిపోకపోతే నందిని తన చిన్న చిన్న కోరికలను కూడా పక్కన పెట్టిన సందర్భాలు, ఆదిత్యకు ప్రమోషన్ వచ్చిన రోజు అర్ధరాత్రి వరకు మెలుకుని తనకి ఇష్టమైన పాయసం చేసిన రోజు అన్నీ తనకి ఒక్కసారిగా గుర్తొచ్చాయి. కానీ ఆ అందమైన జ్ఞాపకాల వెనకే వాళ్ళ జీవితాన్ని ముక్కలు చేసిన గొడవలు కూడా గుర్తొచ్చాయి. పెళ్ళైన మొదటి 4 ఏళ్ళు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. సమస్యలు మొదలైంది ఆదిత్య తల్లిదండ్రులు వాళ్లతో కలిసి ఉండటానికి వచ్చిన తర్వాత. ఆదిత్య తల్లి సరోజకు నందిని మీద ద్వేషం లేదు. కానీ కొడుకు జీవితంలో ప్రతి నిర్ణయం తనకు చెప్పకుండా జరగకూడదనే స్వభావం మాత్రమే. నందిని ఉద్యోగం చేయాలన్నా ఇంట్లో ఏం తక్కువైంది అనేది. ఆదిత్య నందినితో బయటకు వెళ్తే ఇప్పుడు మేం వచ్చాక కూడా మీ ఇద్దరికే ప్రపంచమా అని సరదాగా అన్నట్టే అనేది. మొదట్లో నందిని వాటిని పట్టించుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ ప్రతి చిన్న విషయానికి తనను ప్రశ్నించడం ఆమెను లోపల నుంచి బాధించడం మొదలుపెట్టింది. సమస్య అత్తాకోడళ్ల మధ్య మాత్రమే ఉంటే బహుశా వాళ్ళ సంసారం విడిపోయేదేమో కాదేమో.
ఆదిత్య తన భార్య బాధను అర్థం చేసుకునే బదులు ప్రతి గొడవలో మా అమ్మ స్వభావం అంతే నందిని, నువ్వు కొంచెం సర్దిక్కుపో అనడం మొదలుపెట్టాడు. ఆ ఒక్క మాట నందినికి రోజు రోజుకి భర్త మీద నమ్మకాన్ని తగ్గించింది. మరోవైపు నందిని కూడా తన బాధను ప్రశాంతంగా చెప్పడం మానేసి కోపంతో మాట్లాడటం మొదలుపెట్టింది. నీకు నేను భార్యగా కనిపించడం లేదు ఆదిత్య, మీ ఇంట్లో అందరికీ సర్దుకుపోవాల్సిన మనిషిలా మాత్రమే కనిపిస్తున్నాను అని ఎన్నోసార్లు చెప్పింది. ఆదిత్య మాత్రం ఉద్యోగ ఒత్తిడిలో ఆ మాటల వెనుకున్న బాధను అసలు చూడలేకపోయాడు. అదే సమయంలో ఆదిత్య అన్నయ్య వ్యాపారంలో నష్టం రావటంతో కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. ఆదిత్య తన సేవింగ్స్లో ఎక్కువ భాగం అన్నయ్యకు ఇచ్చేశాడు. ఆ విషయం డబ్బు ఇచ్చిన తర్వాత నందినికి చెప్పాడు. అక్కడే వాళ్ళ మధ్య మొదటిసారి పెద్ద గొడవ జరిగింది. డబ్బు ఇచ్చావని నాకు కోపం కాదు ఆదిత్య, మనిద్దరం 10 ఏళ్ళు కలిసి బతుకుతున్నాం. కానీ నీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి నాతో మాట్లాడాలని కూడా నీకు అనిపించలేదా అని నందిని అతన్ని అడిగింది. ఆదిత్యకు మాత్రం ఆమె తన కుటుంబానికి సహాయం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నట్టు అనిపించింది. నా అన్న కష్టాల్లో ఉంటే నేను చూస్తూ కూర్చోవాలా అని నీ పర్మిషన్ తీసుకోవాలా అని కోపంగా అడిగాడు. నేను అలా అన్నానా అని నందిని ఏడుస్తూ అడిగినా అప్పటికే ఇద్దరి మధ్య మాటలు హద్దులు దాటిపోయాయి. ఆ తర్వాత చిన్న గొడవ కూడా పాత గాయాల అన్నింటినీ బయటకు తీసుకొచ్చింది. నందిని మళ్ళీ ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు సరోజ దాన్ని కుటుంబం నుంచి దూరం కావటానికి చేస్తున్న ప్రయత్నంలా భావించింది. ఆదిత్య కూడా మొదట ఆమెను అండగా నిలబడాల్సింది పోయి ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవు, కొన్ని నెలలు ఆగొచ్చు కదా అన్నాడు. ఆ రోజు నందిని ఒక్క మాట మాత్రమే చెప్పింది. ప్రతి ఒక్కరి జీవితానికి సరైన సమయం వస్తుంది ఆదిత్య, నా జీవితానికి మాత్రం ఆ సమయం ఎప్పుడూ మీ ఇంట్లో ఎవరో ఒకరు నిర్ణయిస్తున్నారు. ఆ మాట ఆదిత్యకు అవమానంలా అనిపించింది. అక్కడి నుంచి వాళ్ళ మధ్య ప్రేమ కంటే అహం ఎక్కువగా మాట్లాడటం మొదలయ్యింది. చివరకు ఒకరోజు జరిగిన తీవ్రమైన గొడవ తర్వాత నందిని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. 2 రోజుల్లో తిరిగి వస్తుందని ఆదిత్య అనుకున్నాడు. నందిని కూడా ఒక వారం తర్వాత ఆదిత్య వచ్చి తనతో మాట్లాడతాడని ఎదురుచూసింది కూడా. కానీ ఇద్దరిలో ఎవ్వరూ ముందడుగు వేయలేదు. మధ్యలో పెద్దవాళ్ళు కూడా మాట్లాడారు. కానీ సమస్యను పరిష్కరించే బదులు ఎవరి పిల్లలది తప్పు కాదని నిరూపించుకోవడానికే ప్రయత్నించారు. నెలలు గడిచాయి, అలా మాటలు కూడా తగ్గాయి. చివరకు పరస్పర అంగీకారంతో విడాకుల వరకు వెళ్ళిపోయారు. కోర్టులో చివరిసారి సంతకం చేసిన రోజు నందిని బయటకు వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆదిత్యను చూసింది. ఆదిత్య కూడా ఆమెను చూశాడు. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. కానీ ఆగు అనే ఒక్క మాట ఇద్దరిలో ఎవ్వరూ చెప్పలేదు. ఆ ఒక్క మాట చెప్పకుండా 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు అదే నందిని తనకు కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉంది. ఆదిత్య ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చేలోపే నందిని కూడా అతన్ని చూసింది. ఆమె అడుగులు ఒక్కసారిగా ఆగిపోయాయి. నవ్వుతున్న ముఖం ఇప్పుడు గంభీరంగా మారిపోయింది. కొన్ని క్షణాలు ఇద్దరు కళ్ళలోకి కళ్ళు పెట్టుకుని చూశారు. చుట్టూ 100 మంది ఉన్న వాళ్ళిద్దరికీ మాత్రం ఆ క్షణంలో ఎవరూ కనిపించలేదు. చివరకు నందిని చూపు తిప్పుకుని ముందుకు నడిచింది. ఆదిత్య కూడా ఏమీ మాట్లాడకుండా పక్కకు జరిగాడు. ఇద్దరూ ఒకరినొకరు దాటేశారు. కానీ నందిని 4 అడుగులు వేసిన తర్వాత తెలియకుండానే వెనక్కి తిరిగి చూసింది. అదే క్షణంలో ఆదిత్య కూడా వెనక్కి తిరిగాడు. ఇద్దరి చూపులు మళ్ళీ కలిశాయి. వెంటనే నందిని వెళ్ళిపోయింది. ఆదిత్య మాత్రం అక్కడే నిలబడిపోయాడు. 5 ఏళ్ల తర్వాత కూడా ఆమెను చూస్తే నాకెందుకు ఇలా అనిపిస్తోంది అనే ప్రశ్న అతన్ని వెంటాడటం మొదలుపెట్టింది. కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. నందిని మనసులో కూడా అదే ప్రశ్న తిరుగుతోందని. అంతకంటే పెద్ద విషయం ఏమిటంటే వాళ్ళ విడాకులకు ముందు జరిగిన చివరి గొడవలో ఆదిత్య నందిని గురించి నమ్మిన ఒక విషయం ఇప్పటికీ అతని మనసులో అలాగే ఉంది.
నందిని కూడా ఆదిత్య తనకు చేసినట్టుగా భావిస్తున్న ఒక పని కారణంగానే 5 ఏళ్లుగా అతన్ని క్షమించలేకపోతుంది. కానీ ఆ పెళ్లి ముగిసేలోపు వాళ్ళిద్దరూ నమ్ముకున్న ఆ 2 విషయాల్లో ఏది నిజం కాదో వాళ్ళకే తెలియబోతోంది. నందిని పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళిపోయినా ఆమె మనసు మాత్రం బయటే ఆగిపోయింది. 5 ఏళ్ల తర్వాత ఆదిత్యను చూస్తానని ఆమె ఊహించలేదు. అతను కూడా ఇంత మారిపోయి ఉంటాడని అసలు అనుకోలేదు. ఒకప్పుడు ఉద్యోగ ఒత్తిడితో ఎప్పుడూ అలసిపోయినట్టు కనిపించే ఆదిత్య ఇప్పుడు చాలా ప్రశాంతంగా, స్థిరంగా కనిపిస్తున్నాడు. అతన్ని చూసిన క్షణంలో తనలో ఏదో కదిలిందని నందినికి స్పష్టంగా అర్థమయ్యింది. కానీ వెంటనే తనను తాను ఆపుకుంది. ఇది ప్రేమ కాదు, పాత జ్ఞాపకం మాత్రమే అని తన మనసుకు చెప్పుకుంది. అయినా ఆమెకు కోర్టులో చివరిసారి చూసిన అతని ముఖం గుర్తుకొచ్చింది. ఆ రోజు ఆదిత్య ఒక్కసారి తన దగ్గరకు వచ్చి, నందిని, మనం ఇంకోసారి ప్రయత్నిద్దాం అని చెప్పి ఉంటే తాను వెనక్కి వచ్చేదాన్ని ఆమె ఇప్పటికీ ఎవరితోనూ చెప్పలేదు. మరోవైపు ఆదిత్య కూడా పెళ్లి హాల్లో పనులు చూసుకుంటున్నట్టు నటిస్తున్నాడు. కానీ అతని చూపు పదే పదే నందిని ఎక్కడుందో వెతుకుతోంది. కొద్దిసేపటికి కుటుంబ ఫోటోలు తీసే సమయం వచ్చింది. పెళ్లి కూతురు నందినికి దగ్గరి బంధువు కావడంతో ఆమెను కూడా పిలిచారు. ఆదిత్య వరుడి వైపు నుంచి నిలబడాల్సి వచ్చింది. పెద్ద కుటుంబం కావటంతో అందరూ దగ్గరగా నిలబడ్డారు. యాదృచ్ఛికంగా నందిని, ఆదిత్య మధ్య కేవలం 2 మాత్రమే ఉన్నారు. ఫోటోగ్రాఫర్ కొంచెం దగ్గరగా రండి, అందరూ ఫ్రేమ్లో రావాలి అని చెప్పగానే వాళ్ళు మరింత దగ్గరయ్యారు. ఇద్దరూ ఒకరినొకరు చూడలేదు, కానీ వాళ్ళిద్దరికీ ఒకరి ఉనికి మరొకరికి బలంగా అనిపిస్తుంది. ఫోటో అయిపోయిన వెంటనే నందిని అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నించింది. అదే సమయంలో పెళ్లి కూతురు చిన్న మేనకోడలు అనన్య పరిగెత్తుకుంటూ వచ్చి జారిపడిపోయింది. నందిని, ఆదిత్య ఇద్దరూ ఒకేసారి ఆమెను పట్టుకున్నారు. ఒక్క క్షణం వాళ్ళు చేతులు తాకాయి. ఇద్దరూ వెంటనే చేతులు వెనక్కి తీసుకున్నారు. చిన్న పాప మాత్రం నవ్వుతూ మీ ఇద్దరూ ఒకేసారి పట్టుకున్నారు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ చిన్న మాట ఇద్దరి మనసుల్లో ఎంత పెద్ద అలజడి సృష్టించిందో ఎవరికీ తెలియదు. కొద్దిసేపటి తర్వాత భోజన సమయం వచ్చింది. నందిని తన అక్కతో కలిసి కూర్చుంది. ఆదిత్య మరో వరుసలో ఉన్నాడు. మధ్యలో అతని తల్లి సరోజ నందినిని చూసింది. 5 ఏళ్ల తర్వాత కోడలిని చూస్తున్న సరోజ ముఖంలో కూడా ఒక్కసారిగా మార్పు వచ్చింది. నందిని కూడా ఆమెను చూసి మర్యాదగా తల ఊపింది. సరోజ దగ్గరకు రావాలని ప్రయత్నించింది, కానీ ఏదో సంకోచంతో ఆగిపోయింది. అప్పుడే నందిని అక్క మాధవి నెమ్మదిగా అడిగింది, అతన్ని చూసి ఏమైనా బాధగా ఉందా? నందిని వెంటనే లేదక్కా, 5 ఏళ్ళు అయిపోయాయి, ఇప్పుడు మన జీవితాలు వేరు అని చెప్పింది. కానీ ఆమె చేతిలో ఉన్న నీటి గ్లాసు స్వల్పంగా వణుకుతున్నది. మాధవి అది గమనించింది. భోజనం అయిపోయాక నందిని బయట గార్డెన్ వైపు వెళ్ళింది. జనాలు తక్కువగా ఉండటంతో కాసేపు ఒంటరిగా నిలబడింది. అదే సమయంలో వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది. నందిని. 5 ఏళ్ల తర్వాత తన పేరు ఆదిత్య నోట వినగానే ఆమె కళ్ళు కాసేపు మూసుకుంది. తర్వాత నెమ్మదిగా తిరిగింది. ఆదిత్య కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు. ఎలా ఉన్నావు అని చాలా సాధారణంగా అడిగాడు. నందిని కూడా బాగున్నాను అంది. 2 మాటల తర్వాత ఇద్దరికీ ఏమి మాట్లాడాలో తెలియలేదు. ఒకప్పుడు రాత్రంతా మాట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు. చివరకు ఆదిత్య, నీ గురించి అప్పుడప్పుడు వినేవాడిని, చాలా బాగా చేస్తున్నావట అన్నాడు. నందిని స్వల్పంగా నవ్వి, అవును, పని బాగానే ఉంది అంది. తర్వాత ఆమె కూడా, నువ్వు చాలా బాగా సెటిల్ అయ్యావని విన్నాను అంది. ఆదిత్య అప్పుడు సెటిల్ అయ్యానో లేదో తెలియదు, కానీ పని మాత్రం బిజీగా ఉంది అన్నాడు. ఆ మాటలోని ఖాళీ నందినికి అర్థమయ్యింది. కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత నందిని వెళ్ళిపోవటానికి తిరిగింది. అప్పుడే ఆదిత్య ఒక్కసారి అడిగాడు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? ఆ ప్రశ్న విన్న నందిని ఆగిపోయింది.
తిరిగి చూసి లేదు అంది. 2 సెకండ్ల తర్వాత ఆమె కూడా అడిగింది, నువ్వు? ఆదిత్య తల ఊపాడు. లేదు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చిన్న సమాధానం వాళ్ళిద్దరికీ అర్థం కాని ఉపశమనం ఇచ్చింది. కాని వెంటనే నందిని ముఖం గట్టిగా మారిపోయింది. అది మనిద్దరికి సంబంధించిన విషయం కాదు కదా ఇప్పుడు అని చెప్పింది. ఆదిత్య కాసేపు మౌనంగా ఉన్నాడు. అవును కాదు అన్నాడు. నందిని ముందుకు నడిచింది. కానీ 2 అడుగులు వేసి ఆగి 5 ఏళ్లుగా తనలో మిగిలిపోయిన ప్రశ్నను చివరకు అడిగింది. ఆదిత్య, ఒక విషయం అడగనా? అతను ఆమె వైపు చూశాడు. అడుగు. నందిని కళ్ళల్లో పాత బాధ తిరిగి వచ్చింది. నేను ఇంటి నుంచి వెళ్ళిన 3 నెలల తర్వాత నువ్వు నా గురించి నీ వాళ్ళ ముందు చెప్పిన మాట నిజమేనా? అప్పుడు ఆదిత్య ఆశ్చర్యపోయాడు. ఏ మాట? నందిని స్వరం కొద్దిగా కంపించింది. నేను నీతో ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదని, నీతో పెళ్ళి తప్పు అయ్యిందని నేను ముందే చెప్పానని, అందుకే నువ్వు విడాకులకు ఒప్పుకున్నావని చెప్పావట కదా? ఆదిత్య ముఖం పూర్తిగా మారిపోయింది. నేనా? నేను అలా ఎప్పుడూ చెప్పను. నందిని ఒక్కసారిగా అతని వైపు గట్టిగా చూసింది. అప్పుడు నాకు చెప్పిన వాళ్ళు అబద్ధం చెప్పారా? ఆదిత్య కూడా వెంటనే అన్నాడు. నందిని, నేను కూడా ఒక విషయం 5 ఏళ్లుగా నమ్ముతున్నాను. నువ్వే ముందుగా లాయర్ని కలిసావని, నువ్వు తిరిగి రావాలని ఎప్పుడూ అనుకోలేదని నీ కుటుంబం వాళ్ళకి నువ్వే చెప్పావని నాకు చెప్పారు. ఇప్పుడు షాక్ అయ్యే వంతు నందినిది. నేను ముందుగా లాయర్ని కలిశానా? ఎవరు చెప్పారు నీకు? ఇద్దరూ ఒకేసారి నిశ్శబ్దంగా ఉన్నారు. 5 ఏళ్లుగా వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు మోస్తున్న కోపానికి మూలం ఒక్కసారిగా కదిలిపోయింది. నందిని నెమ్మదిగా అడిగింది. ఆదిత్య, మనిద్దరికీ మధ్య జరిగిన విషయాలు మనిద్దరం మాట్లాడుకోకుండా ఇంకెవరి మాటలు నమ్మేశామా? ఆదిత్య దగ్గర సమాధానం లేదు. అదే సమయంలో హాల్ నుంచి వాళ్ళ పేర్లు పిలుస్తూ ఎవరో వచ్చారు. నందిని వెళ్ళిపోయింది. కానీ వెళ్లే ముందు ఒక్కసారి వెనక్కి చూసి, ఇది ఇక్కడితో వదిలేయలేను, కనీసం నిజం ఏంటో తెలుసుకోవాలి అంది. ఆదిత్య కూడా మొదటిసారి స్పష్టంగా చెప్పాడు. నేను తెలుసుకోవాలి. ఆ క్షణం వాళ్ళు మళ్ళీ కలిసిపోయలేదు. కానీ 5 ఏళ్లుగా మూసుకుపోయిన ఒక తలుపు మాత్రం మొదటిసారి తెరుచుకుంది. ఎందుకంటే వాళ్ళ విడాకులకు కారణమైన గొడవలు కంటే ప్రమాదకరమైనది. వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మధ్యలో వచ్చిన మాటలను నిజమని నమ్మేయడం అని ఇద్దరికీ మొదటిసారి అర్థమవుతుంది. పెళ్లి కార్యక్రమం కొనసాగుతున్న ఆదిత్య, నందిని మనసుల్లో మాత్రం ఒకటే ప్రశ్న తిరుగుతుంది. అసలు 5 ఏళ్ల క్రితం మన మధ్య ఏం జరిగింది? అప్పటి వరకు ఇద్దరూ తమ విడాకులకు కారణం ఎదుటి వాళ్ళే అని నమ్ముకున్నారు. కానీ కొన్ని నిమిషాల క్రితం జరిగిన సంభాషణ ఆ నమ్మకాన్నే కదిలించింది. సాయంత్రం రిసెప్షన్కు ఇంకా 2 గంటల సమయం ఉండటంతో బంధువుల్లో చాలామంది గదుల్లోకి వెళ్ళిపోయారు. నందిని కూడా తన అక్క మాధవితో కలిసి గదికి వెళ్తుండగా వెనుక నుండి సరోజ పిలిచింది. నందిని, ఒక్క నిమిషం మాట్లాడవచ్చా నీతో? ఆ స్వరం వినగానే నందిని ఆగిపోయింది. ఒకప్పుడు ప్రతిరోజు ఒకే ఇంట్లో చూసిన అత్తగారిని ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఎదురుగా చూస్తుంటే ఆమెకు కోపం కంటే విచిత్రమైన బాధే ఎక్కువగా అనిపించింది. సరోజ దగ్గరకు వచ్చి, ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. నందిని, బాగున్నానత్తయ్యా అని అనుకోకుండా పాత పిలుపుతోనే సమాధానం చెప్పింది. ఆ ఒక్క అత్తయ్య అన్న మాటకు సరోజ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిన్ను చూసినప్పటి నుంచి మాట్లాడాలని అనిపిస్తూ ఉంది, కానీ ఏ హక్కుతో మాట్లాడాలో అర్థం కాలేదు అంది. నందిని ఏమీ మాట్లాడలేదు. సరోజ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి, మీ ఇద్దరి మధ్య జరిగిన దాంట్లో నా తప్పు కూడా చాలా ఉంది నందిని అంది. అప్పుడు నందిని ఆశ్చర్యంగా చూసింది. 5 ఏళ్ల క్రితం వరకు తన తప్పును ఒప్పుకోని మహిళ ఇప్పుడు ఇలా మాట్లాడుతుందని ఊహించలేదు. ఆ రోజుల్లో నా కొడుకు నా మాట వినడం తగ్గిపోతుందేమో అనే భయం నాకు ఉండేది. నువ్వు ఉద్యోగం చేయాలని అనుకున్నప్పుడు కూడా నిన్ను అర్థం చేసుకోలేదు.
నువ్వు ఆదిత్యను నా నుంచి దూరం చేస్తున్నావని అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది, కొడుకు పెళ్ళయ్యాక అతని జీవితంలో భార్యకు ఉండాల్సిన స్థానం నేను అంగీకరించలేకపోయాను అని సరోజ చెప్పింది. నందిని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ ఆమె ఒక ప్రశ్న మాత్రం సరోజని అడిగింది. అత్తయ్య, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్యకి నేను తిరిగి రావాలని లేదని ఎవరు చెప్పారు? సరోజ ఒక్కసారిగా మౌనంగా అయ్యింది. ఆమె ముఖంలో కనిపించిన మార్పు నందినికి సమాధానం దొరికినట్టే అనిపించింది. మీరు చెప్పారా అని నందిని నేరుగా అడిగింది. సరోజ తలదించుకుంది. పూర్తిగా అలా కాదు నందిని, కానీ నేను చేసిన పని తప్పే. నందిని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. సరోజ నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు వెళ్ళిపోయిన 2 వారాల తర్వాత ఆదిత్య నిన్ను తీసుకురావాలని అనుకున్నాడు. కానీ ఆ రోజు మీ నాన్నగారికి ఫోన్ చేశాడు. కానీ అప్పటికే మీ ఇంట్లో అందరూ చాలా కోపంగా ఉన్నారు. మీ అన్నయ్య ఆదిత్యతో గట్టిగా మాట్లాడాడు. ఇప్పుడైనా ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వండి అన్నాడు. ఆదిత్య ఆ మాటను నువ్వే చెప్పించావని అనుకున్నాడు. ఇంటికి వచ్చి చాలా బాధపడ్డాడు. నేను అతన్ని ఓదార్చాల్సింది పోయి, నందిని నిజంగా రావాలనుకుంటే తనే ఫోన్ చేసేది కదా అన్నాను. అక్కడే నేను పెద్ద తప్పు చేశాను. నందిని వెంటనే అడిగింది. కానీ నేను లాయర్ని ముందుగా కలిశానని? సరోజ కాసేపు ఆలోచించి, అది నీ అన్నయ్య విడాకుల గురించి ఒక తెలిసిన లాయర్ దగ్గర సలహా తీసుకున్నాడని మా బంధువు ద్వారా తెలిసింది. మేమంతా నువ్వే పంపించావని అనుకున్నాం. నిజం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదమ్మా అంది. నందిని కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. అంటే నేను విడాకులు కావాలని నిర్ణయించకముందే మీరంతా నేను నిర్ణయించుకున్నానని అనుకున్నారా అని అడిగింది. సరోజకు సమాధానం చెప్పడం కష్టమైంది. అవును అంది. నందిని వెంటనే మరో ప్రశ్న వేసింది. మరి నేను ఆదిత్యతో పెళ్లి చేసుకోవడం తప్పు అని చెప్పానని మా ఇంట్లోకి ఎలా వచ్చింది? సరోజ ఆశ్చర్యంగా చూసింది. అది ఆదిత్య ఎప్పుడూ చెప్పలేదు. కనీసం నా ముందు అయితే ఎప్పుడూ చెప్పలేదు. మరి నందిని పూర్తిగా స్తంభించిపోయింది. 5 ఏళ్లుగా తన మనసులో ఆదిత్య మీద ఉన్న అతిపెద్ద గాయం నిజమే కాకపోవచ్చనే విషయం ఆమెను లోపల నుంచి కుదిపేసింది. అదే సమయంలో కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఆదిత్య ఈ సంభాషణ చివరి భాగాన్ని విన్నాడు. అతను దగ్గరకు వచ్చి తన తల్లిని చూసి, అమ్మా, నేను నందినిని తీసుకురావాలని అనుకున్న విషయం నువ్వు ఎప్పుడూ నాకు ఎందుకు గుర్తు చేయలేదు అని అడిగాడు. సరోజ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎందుకంటే అప్పట్లో నాకు కూడా కోపమే ఎక్కువగా ఉందిరా. ఆమె వెళ్ళిపోయిందనే కోపం, వాళ్ళ కుటుంబం నిన్ను అవమానించిందనే కోపం. ఆ కోపంతో మీ ఇద్దరిని కలపాల్సిన నేను మరింత దూరం చేశాను అంది. ఆదిత్య ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ నందిని మాత్రం వెంటనే చెప్పింది. మన విడాకులకు మీ అమ్మ ఒక్కరే కారణం కాదు ఆదిత్య. అలా అనుకుంటే మళ్ళీ మనం అదే తప్పు చేస్తున్నట్టే. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నీతో మాట్లాడనివ్వలేదు. అన్నయ్య ప్రతిసారి ఇంత జరిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని మాట్లాడేవాడు. నేను అతని మాటలకు ప్రభావితమయ్యాను. కానీ చివరికి నిర్ణయం తీసుకున్నది మనమే. ఆ మాట విన్న ఆదిత్య మొదటిసారి ఆమెను ప్రశాంతంగా చూశాడు. అదే నిజం నందిని. మన జీవితాన్ని మనం ఇతరుల మాటల మధ్య పెట్టేశాం. సరోజ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డారు. ఆ మౌనాన్ని ఆదిత్యనే చెరిపాడు. ఒకటి మాత్రం చెప్పాలి నందిని, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను తీసుకురావాలని అనుకున్నాను. కానీ మీ ఇంట్లో మాట్లాడిన తర్వాత నీకు నేను అవసరం లేదని అనుకున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తే నీకు ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుందని వెనక్కి తగ్గిపోయాను అన్నాడు. నందిని అతన్ని చూస్తూ, నేను కూడా ప్రతిరోజు నీ ఫోన్ కోసం ఎదురు చూశాను ఆదిత్య. మొదటి నెలలో ప్రతి రాత్రి ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకునేదాన్ని. కానీ నువ్వు కాల్ చేయలేదు. తర్వాత నువ్వు నా గురించి అలా మాట్లాడావని తెలిసిన రోజు ఇక ఎదురు చూడటం కూడా నేను మానేశాను అంది. అప్పుడు ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అలా చెప్పలేదు నందిని.
ఆమె వెంటనే అడిగింది. అయితే నాకు అలా చెప్పింది ఎవరో తెలుసా అనగానే ఆదిత్య వెంటనే ఎవరు అన్నాడు. నందిని కాసేపు మౌనంగా ఉండి మీ అన్నయ్య రమేష్ భార్య శైలజ వదిన అంది. ఆ పేరు వినగానే ఆదిత్య ముఖంలో ఏదో మారిపోయింది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం నందిని తన కుటుంబం నుంచి దూరం కావాలని ప్రయత్నిస్తోందని అతనికి ఎక్కువగా చెప్పింది కూడా శైలజే. కానీ ఇక్కడే మరో విషయం ఆదిత్యకు గుర్తొచ్చింది. వాళ్ళ విడాకులకు కొన్ని నెలల ముందు అన్నయ్య వ్యాపారానికి తాను ఇచ్చిన డబ్బు విషయంలో నందిని తీవ్రంగా గొడవ పడిందని అతను ఇన్నాళ్ళు అనుకున్నాడు. కానీ ఆ డబ్బు గురించి నందినికి ముందే చెప్పానని ఆమెనే ఇవ్వొచ్చని అంగీకరించిందని శైలజ అప్పట్లో తన తల్లికి చెప్పిన సందర్భం ఇప్పుడు తనకి గుర్తొచ్చింది. 2 విరుద్ధమైన మాటలు ఒకే వ్యక్తి నుంచి వచ్చాయి. ఆదిత్య నందిని వైపు తిరిగి, నందిని, మనం ఇంకో విషయం గురించి మాట్లాడాలి. మన విడాకులకు ముందు మా అన్నయ్యకు ఇచ్చిన డబ్బు గుర్తుందా అన్నాడు. నందిని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ విషయం నేను జీవితంలో మర్చిపోలేను ఆదిత్య. ఎందుకంటే ఆ డబ్బు వల్లనే నువ్వు నన్ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నావో నీకు ఇప్పటికీ తెలియదు అంది. ఆదిత్య గుండెల్లో ఏదో తెలియని భయం మొదలయ్యింది. ఏమంటున్నావు అని అడిగాడు. నందిని అతని కళ్ళలోకి నేరుగా చూస్తూ, నీ అన్నయ్యకు డబ్బు ఇవ్వొద్దని నేను ఎప్పుడూ చెప్పలేదు ఆదిత్య. నిజానికి అతనికి సహాయం చేయాలని మొదట నీకు చెప్పింది నేనే అంది. ఆ మాట విన్న ఆదిత్యకు ఒక్కసారిగా మాట రాలేదు. ఎందుకంటే 10 ఏళ్ల సంసారాన్ని చివరి అంచుకు తీసుకెళ్లిన అతిపెద్ద గొడవ అసలు జరగాల్సిన గొడవే కాదేమో అనే నిజం ఇప్పుడు అతని ముందు నిలబడింది. ఏంటి నందిని, అన్నయ్యకు సహాయం చేయమని మొదట చెప్పింది నువ్వా అని ఆదిత్య నమ్మలేనట్టుగా అడిగాడు. నందిని కళ్ళలోకి చూస్తూ, అవును ఆదిత్య, రమేష్ అన్నయ్య బిజినెస్లో నష్టం వచ్చిందని నాకు శైలజ వదిన ద్వారానే తెలిసింది. అప్పటికి మన దగ్గర ఇంటి కోసం దాచుకున్న సేవింగ్స్ ఉన్నాయి కదా, అందులో కొంత ఇచ్చి సహాయం చేద్దామని నేనే అనుకున్నాను. కానీ మొత్తం డబ్బు ఇచ్చేయడం గురించి నువ్వు నాతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకున్నావనే బాధ మాత్రమే నాకు వచ్చింది. నేను అడిగింది ఒక్కటే, మన భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బులో ఎంత ఇవ్వాలి, మన దగ్గర ఎంత ఉంచుకోవాలి అని భార్యాభర్తలుగా కలిసి నిర్ణయించుకుందాం అని. కానీ నువ్వు దాన్ని నా అన్నయ్యకు డబ్బు ఇవ్వడం నీకు ఇష్టం లేదు అని అర్థం చేసుకున్నావు అంది. ఆదిత్య కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఆ గొడవ అతని కళ్ళ ముందు తిరిగింది అప్పుడు. ఆ రోజు నందిని మాట పూర్తిగా వినకముందే అతను కోపంతో నా కుటుంబం కష్టాల్లో ఉంటే నీకు డబ్బే ముఖ్యమా అని అరిచాడు. ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఆమె అసలు డబ్బు ఇవ్వొద్దని ఒక్కసారి కూడా చెప్పలేదని అతనికి అర్థమయ్యింది. కానీ నువ్వు మన డబ్బు వాళ్లకు ఇవ్వడం నీకు నచ్చలేదని శైలజ వదిన అంటూ ఆదిత్య మధ్యలోనే ఆగిపోయాడు. నందిని చిన్నగా బాధతో నవ్వింది. అదే సమస్య ఆదిత్య, నేను నీతో మాట్లాడిన విషయాలు నువ్వు నా దగ్గర అడగకుండా ఇంకొకరి మాటల్లో అర్థం చేసుకున్నావు. నేను కూడా అదే చేశాను. నువ్వు అన్న మాటలను నీ దగ్గర అడగకుండా వాళ్ళ ద్వారా విని నిజమని నమ్మాను. మనిద్దరి మధ్య గొడవలు సృష్టించడానికి ఎవరో పెద్ద కుట్ర చేశారని నేను అనడం లేదు. కానీ మన ఇంట్లో ఒకరి మాట ఇంకొకరి దగ్గరకు వెళ్ళేసరికి దానికి ఇంకో అర్థం వచ్చేది. మనం మాత్రం ఆ మాటలను చెక్ చేసుకోకుండా ఒకరిపై ఒకరం కోపం పెంచుకున్నాం అంది. ఆ మాట ఆదిత్యను లోపల నుంచి తాకింది. నిజానికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసింది ఒక్క మనిషి కాదు. ప్రతి చిన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకుని భార్యాభర్తలుగా మాట్లాడుకోవాల్సిన విషయాలను కూడా అందరి అభిప్రాయాల మధ్య పెట్టడం. అప్పుడే ఆదిత్యకు మరో విషయం గుర్తొచ్చింది. నందిని, నువ్వు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరినప్పుడు నేను వద్దన్నానని ఇప్పటికే అనుకుంటున్నావా అని అడిగాడు. నందిని వెంటనే అనుకోవడం కాదు,
నువ్వే అన్నావు కదా, ఇప్పుడు ఈ కోర్సులు ఉద్యోగాలు మనకు అవసరమా అని అంది. ఆదిత్య తలదించుకున్నాడు. ఆ మాట అన్నాను, అది నా తప్పే. కానీ నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేక కాదు. అదే సమయంలో నా ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. మా ప్రాజెక్టు ఆగిపోయింది. 3 నెలల జీతం సరిగా రాలేదు. హోమ్ లోన్, ఇంటి ఖర్చులు, అన్నయ్య సమస్య అన్నీ ఒకేసారి వచ్చాయి. నువ్వు కోర్సుకు ఫీజు గురించి చెప్పినప్పుడు నాకు భయం వేసింది. కానీ నా ఉద్యోగం ప్రమాదంలో ఉంది అని నీకు చెప్పడానికి నా అహం అడ్డొచ్చింది. నేను ఇంటిని చూసుకోలేకపోతున్నానని నువ్వు అనుకుంటున్నావేమో అని భయపడ్డాను. నందిని అతన్ని చూస్తూ నిలబడిపోయింది. నీ ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చిందా? నాకు ఎందుకు చెప్పలేదు? ఆదిత్య బాధగా నవ్వాడు. అదే కదా మన తప్పు. నువ్వు నీ బాధను కోపంగా చూపించావు, నేను నా భయాన్ని మౌనంగా దాచుకున్నాను. చివరికి ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోలేని వాళ్ళమయ్యాం. నందిని కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆ సమయంలో నువ్వు ఒక్కసారి ఈ విషయం చెప్పి ఉంటే ఆదిత్య, నేను కోర్స్ ఆపేదాన్ని. ఉద్యోగం సంగతి కూడా తర్వాత చూసుకునేదాన్ని. మనం కలిసి ఎదుర్కొనే వాళ్ళం కదా. ఆదిత్య వెంటనే, అదే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నువ్వు నా పక్కన ఉండవని నేనే ముందే నిర్ణయించుకున్నాను. నీకు అవకాశం కూడా ఇవ్వలేదు అన్నాడు. ఇద్దరూ మౌనంగా నిలబడిపోయారు. ఆ సమయంలో వాళ్లకు ఒక భయంకరమైన నిజం అర్థమయ్యింది. వాళ్ళ 10 ఏళ్ల వివాహ జీవితంలో ప్రేమ లేక విడిపోలేదు. ఒకరి మనసులో ఉన్న అసలు మాటను మరొకరు తెలుసుకోకుండానే విడిపోయారు. అంతలో రిసెప్షన్ కార్యక్రమం మొదలవుతోంది. అందరినీ హాల్లోకి పిలిచారు. ఇద్దరూ కలిసి నడవలేదు. నందిని ముందుగా వెళ్ళింది. ఆదిత్య కొంత దూరం వెనక నడిచాడు. స్టేజ్ మీద కొత్తగా పెళ్ళైన జంట నవ్వుతూ ఫోటోలు దిగుతుండగా ఆదిత్య కొంతసేపు వాళ్ళనే చూస్తూ నిలబడ్డాడు. అదే సమయంలో వరుడి తండ్రి తన కొడుకుతో ఒక చిన్న విషయంలో కోపంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కొత్త కోడలి కుటుంబం ముందు మాట పెద్దదవుతుండగా నందిని అక్కడే ఉంది. పరిస్థితి ఇబ్బందిగా మారుతుందని గమనించిన ఆమె మధ్యలో జోక్యం చేసుకోకుండా వరుడిని పక్కకు తీసుకెళ్ళి, ఇప్పుడు అందరి ముందు సమాధానం చెప్పకు. ముందు మీ నాన్నగారితో ఒంటరిగా మాట్లాడి ఆయనకు ఏం బాధ ఉందో తెలుసుకో. తర్వాత నీ భార్యతో కూడా నువ్వే మాట్లాడి విషయం చెప్పు. మీ ఇద్దరి విషయాల్లో మూడో వ్యక్తి చెప్పిన మాటను వెంటనే నిజమని నమ్మకండి అంది. కొంచెం దూరంలో ఉన్న ఆదిత్య ఆ మాటలు విన్నాడు. 5 ఏళ్ల క్రితం ఇదే తెలివి తమకు ఉండి ఉంటే తమ జీవితం ఎలా ఉండేదో అనిపించింది. కొద్దిసేపటికి నందిని బయటకు వచ్చి మెట్ల దగ్గర ఒంటరిగా నిలబడింది. అప్పుడు ఆదిత్య ఆమె దగ్గరికి వచ్చాడు. ఈసారి ఇద్దరి మధ్య కోపం లేదు. నందిని, ఒక ప్రశ్న అడగనా అన్నాడు. ఆమె తల ఊపింది. ఆదిత్య గొంతు బరువెక్కింది. విడాకుల తర్వాత ఎప్పుడైనా మన నిర్ణయం తప్పేమో అనిపించిందా? నందిని వెంటనే సమాధానం చెప్పలేదు. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా మొదటి సంవత్సరం ప్రతిరోజు అనిపించింది అంది. ఆదిత్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నందిని కొనసాగించింది. ఏదైనా మంచి విషయం జరిగితే నీకు చెప్పాలని అనిపించేది. నా మొదటి డిజైన్ ప్రాజెక్టు వచ్చిన రోజు ఫోన్ తీసుకుని నీ నెంబర్ వరకు వెళ్ళాను, కానీ కాల్ చేయలేదు. నేను మొదటిసారి సొంతంగా ఆఫీస్ తీసుకున్న రోజు కూడా నువ్వు చూసి ఉంటే ఏమనేవాడివో అనిపించింది. తర్వాత కాలంతో నేను అలవాటు పడ్డాను. నిన్ను మర్చిపోలేదు. నువ్వు లేకుండా బతకడం నేర్చుకున్నాను. ఆ చివరి మాట ఆదిత్యను మరింత బాధించింది. అతను కాసేపు మౌనంగా ఉండి, నేను కూడా నిన్ను మర్చిపోలేదు నందిని. కానీ మనం విడిపోయిన తర్వాత నిన్ను మళ్ళీ సంప్రదించే హక్కు నాకు లేదనుకున్నాను అన్నాడు. నందిని అతని వైపు చూసి, మనకు అప్పట్లో హక్కుల గురించి కాదు ఆదిత్య, ఒక ఫోన్ కాల్ చేసే ధైర్యం గురించి ఆలోచించాల్సింది అంది. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా ఈసారి ఆ కన్నీళ్లలో కోపం లేదు. కోల్పోయిన 5 ఏళ్ల బాధ మాత్రమే ఉంది. ఆదిత్య ఒక్కసారిగా అడిగాడు, మనకు నిజంగా విడాకులు కావాలనిపించిందా నందిని?
లేక అప్పటి పరిస్థితుల నుంచి బయటపడటానికి విడాకులే మార్గమని అనుకున్నామా? ఆ ప్రశ్నకు నందిని దగ్గర వెంటనే సమాధానం రాలేదు. ఎందుకంటే ఆమె మనసులో మొదటిసారి మరో ప్రశ్న పుట్టింది. 5 ఏళ్ల క్రితం మనం విడిపోయినప్పుడు ప్రేమ పూర్తిగా చనిపోయి ఉంటే, ఇప్పుడు అతని ముందు నిలబడినప్పుడు నా గుండె ఎందుకు ఇంత బాధపడుతోంది? కానీ అదే సమయంలో ఆమెకు ఇంకో భయం కూడా వచ్చింది. పాత ప్రేమ గుర్తొచ్చిందని మళ్ళీ కలిసిపోవడం సులభం. కానీ 5 ఏళ్లలో మారిపోయిన ఇద్దరి మనసులు మళ్ళీ భార్యాభర్తలుగా జీవించగలరా? ఆ ప్రశ్నకు సమాధానం దొరకకముందే ఆ రాత్రి జరగబోయే ఒక సాధారణ కుటుంబ సంఘటన ఆదిత్య నిజంగా మారాడా లేదా అన్నది నందిని కళ్ళ ముందే నిరూపించబోతుంది. రిసెప్షన్ ముగింపు దశకు చేరుకుంది. బంధువుల్లో కొందరు భోజనం చేస్తుంటే మరికొందరు కొత్త జంటతో ఫోటోలు దిగుతున్నారు. నందిని మాత్రం ఆదిత్య అడిగిన ప్రశ్ననే ఆలోచిస్తుంది. మనకు నిజంగా విడాకులు కావాలనిపించిందా? లేక పరిస్థితుల నుంచి బయటపడటానికి అదే మార్గమని అనుకున్నామా? అప్పుడే స్టేజ్ దగ్గర చిన్న గొడవ మొదలయ్యింది. కొత్తగా పెళ్ళై అమ్మాయి కావ్య ఉద్యోగం కోసం 2 నెలల్లో బెంగుళూరు వెళ్లాల్సి ఉందని తెలిసి వరుడి తండ్రి అందరి ముందే పెళ్ళయి వెంటనే భార్య వేరే ఊరికి వెళ్తే మా అబ్బాయి పరిస్థితి ఏంటి? ఉద్యోగం తర్వాత చూసుకోవచ్చు అన్నాడు. కావ్య ముఖం చిన్నబోయింది. ఆమె భర్త కార్తిక్ ఏం చెప్పాలో తెలియక మౌనంగా నిలబడ్డాడు. కొంతమంది పెద్దలు కూడా కొత్తగా పెళ్ళయింది కదా, అమ్మాయే కొంచెం సర్దుకోవాలి అని మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ మాటలు విన్న నందినికి 5 ఏళ్ల క్రితం తన జీవితం గుర్తొచ్చింది. తన ఉద్యోగం గురించి మాట్లాడిన ప్రతిసారి ఇలాగే అందరూ తనకు సర్దుకుపోవడం గురించి నేర్పించారు. కానీ తన మనసులో ఏముందో ఎవరూ అడగలేదు. నందిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుండగా ఆదిత్య ముందుకు వెళ్ళాడు. అతను కోపంగా ఎవరిని ఎదిరించలేదు. కార్తిక్ను పక్కకు తీసుకొని ప్రశాంతంగా, ఇది నీ భార్య ఉద్యోగం గురించిన సమస్య కాదు కార్తీక్. మీ ఇద్దరి భవిష్యత్తు గురించి మీ ఇద్దరూ తీసుకోవాల్సిన నిర్ణయం. మీ నాన్నగారి బాధను కూడా విను, కావ్య కలను కూడా విను. కానీ చివరి నిర్ణయం మీ ఇద్దరూ మాట్లాడుకొని తీసుకోండి. ఈసారి ఎవరి మాటకో భయపడి నీ భార్య మనసులో ఉన్నది వినకుండా వదిలేస్తే కొన్నేళ్ల తర్వాత అదే చిన్న విషయం మీ మధ్య పెద్ద గోడ కావచ్చు అన్నాడు. కొంచెం దూరంలో నిలబడి నందిని ఆ మాటలన్నీ విన్నది. 5 ఏళ్ల క్రితం మా అమ్మ స్వభావం అంతే, నువ్వే సర్దుకుపో అన్న ఆదిత్య ఇప్పుడు మరో భర్తకు ముందు నీ భార్య మనసు విను అని చెబుతున్నాడు. ఆ క్షణంలో నందినికి అర్థమయ్యింది, తన ముందు ఉన్నది 5 ఏళ్ల క్రితం తాను వదిలి వెళ్ళిన అదే ఆదిత్య కాదు. కాలం అతనికి కూడా కొన్ని పాఠాలు నేర్పింది. కొద్దిసేపటికి తర్వాత పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. నందిని తన బ్యాగ్ తీసుకొని బయలుదేరడానికి హాల్ బయటకు వచ్చింది. కారు కోసం ఎదురు చూస్తుండగా ఆదిత్య కూడా బయటకు వచ్చాడు. ఇద్దరూ కొన్ని అడుగుల దూరంలో మౌనంగా నిలబడ్డారు. చివరకు ఆదిత్య ఆమె దగ్గరకు వచ్చి, నందిని, ఈరోజు జరిగిన మాటల వల్ల నీకు ఇబ్బంది కలిగించి ఉంటే సారీ అన్నాడు. నందిని తల ఊపుతూ, లేదు ఆదిత్య, నిజానికి 5 ఏళ్లుగా నా మనసులో ఉన్న కొన్ని ప్రశ్నలకు ఈరోజు సమాధానాలు దొరికాయి అంది. ఆదిత్య కాసేపు మౌనంగా ఉండి, నాకు కూడా, కానీ ఒక విషయం మాత్రం ఇప్పుడు చాలా బాధిస్తుంది. మనిద్దరి మధ్య ప్రేమ లేక మనం విడిపోలేదు నందిని, మాట్లాడుకోవడం మానేసి విడిపోయాం అన్నాడు. నందిని కళ్ళల్లో నీళ్లు నిండాయి. మన చుట్టూ ఉన్నవాళ్ళు తప్పులు చేశారు ఆదిత్య, కానీ వాళ్లను మాత్రమే నిందిస్తే మనం ఏమి నేర్చుకోనట్టే. మీ అమ్మ జోక్యం చేసుకుంది, మా అన్నయ్య నన్ను వెనక్కి వెళ్ళొద్దన్నాడు. శైలజ వదిన కొన్ని మాటలను మార్చి చెప్పింది, కానీ చివరికి నిన్ను నేరుగా అడగకుండా నమ్మింది నేనే. నువ్వు నన్ను అడగకుండా నమ్మావు. మన బంధాన్ని కాపాడాల్సింది మనమే. ఆదిత్య అప్పుడు తల ఊపాడు. అవును, అందుకే ఇప్పుడు నేను ఇంకో తప్పు చేయాలని అనుకోవడం లేదు. నందిని అతని వైపు చూసింది. ఆదిత్య నెమ్మదిగా చెప్పాడు,
ఈరోజు నిన్ను చూసి పాత జ్ఞాపకాలు వచ్చాయని, ఇంకా ప్రేమ ఉందని వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని నేను అడగను. ఎందుకంటే 5 ఏళ్లలో నువ్వు మారావు, నేను మారాను. మనం ఇప్పుడు ఒకరినొకరం తెలిసిన వాళ్ళమే అయినా అదే సమయంలో కొత్త మనుషులం కూడా. కానీ నీకు అభ్యంతరం లేకపోతే మనం మళ్ళీ మాట్లాడుకోవడం మొదలుపెట్టవచ్చా? భార్యాభర్తలుగా కాదు, ఒకప్పుడు ఒకరికి ఒకరం జీవితమే అయినా ఇద్దరు మనుషులుగా. ఆ మాట విన్న నందిని కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. 5 ఏళ్ల క్రితం కోర్టు బయట తాను వినాలని ఎదురుచూసిన మాట ఆగు. అయితే ఇప్పుడు ఆమెకు కావాల్సిన మాట మళ్ళీ ప్రయత్నిద్దాం. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్న తర్వాత ఆమె చిన్నగా నవ్వింది. ఒక కాఫీతో మొదలు పెట్టవచ్చు అంది. ఆదిత్య ముఖంలో 5 ఏళ్ల తర్వాత నిజమైన నవ్వు వచ్చింది. కానీ కథ అక్కడితో ముగియలేదు. ఆ తర్వాత 3 నెలలు వాళ్ళు వారానికి ఒకసారి కలుసుకున్నారు. గతాన్ని మాత్రమే మాట్లాడుకోలేదు. ప్రస్తుతం వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా మారాయి, మళ్ళీ కలిసి ఉంటే కుటుంబాల హద్దులు ఎలా ఉండాలి, డబ్బు విషయంలో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, నందిని కెరీర్కి ఎంత ప్రాధాన్యం ఉండాలి, అన్నీ మాట్లాడుకున్నారు. ఈసారి ప్రేమ కంటే ముందు స్పష్టతను ఎంచుకున్నారు. ఒకరోజు ఆదిత్య తన తల్లి సరోజ ముందు కూడా స్పష్టంగా చెప్పాడు. అమ్మా, నందిని మళ్ళీ నా జీవితంలోకి వస్తే ఆమె ఈ ఇంటికి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదు, నా జీవిత భాగస్వామి. మా ఇద్దరి నిర్ణయాలు ముందు మేమిద్దరం తీసుకుంటాము. మీ మీద ప్రేమ తగ్గదు, కానీ మా జీవితానికి హద్దులు ఉండాలి. 5 ఏళ్ల క్రితం ఈ మాట చెప్పలేకపోయిన కొడుకు ఇప్పుడు తన ముందే చెప్పడంతో సరోజ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అప్పుడే నువ్వు ఇలా ఆలోచించి ఉంటే మీ 5 ఏళ్ళు పోయేవి కావురా అంది. ఆ మాటకు ఆదిత్య దగ్గర సమాధానం లేదు. మరోవైపు నందిని కూడా తన అన్నయ్యతో, నాకు సమస్య వచ్చినప్పుడు నన్ను కాపాడాలని నువ్వు అనుకున్నావు, కానీ ఇకపై నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనే తీసుకుంటాను అని స్పష్టంగా చెప్పింది. 6 నెలల తర్వాత ఒక ఆదివారం ఉదయం ఆదిత్య, నందిని మొదటిసారి పెళ్ళైనప్పుడు వెళ్ళిన చిన్న గుడికి వెళ్ళారు. పెద్ద హంగులు లేవు, 100 మంది బంధువులు లేరు. వాళ్ళ తల్లిదండ్రులు, అత్యంత దగ్గరి వాళ్ళు మాత్రమే ఉన్నారు. చట్టపరంగా మళ్ళీ వివాహం నమోదు చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. సంతకం చేసే ముందు ఆదిత్య నందిని వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఈసారి కోపం వస్తే అని అడిగాడు. నందిని నవ్వుతూ, ముందు నీతో మాట్లాడతాను అంది. ఇంట్లో వాళ్ళు ఏమైనా చెబితే అన్నాడు. ముందు నిన్నే అడుగుతాను అంది. నందిని కూడా నువ్వు అని అడిగింది. ఆదిత్య ఆమె చేయి పట్టుకొని, ఈసారి నిన్ను అర్థం చేసుకున్నానని నేనే నిర్ణయించుకోను. నీ మనసులో ఏముందో నిన్నే అడుగుతాను అన్నాడు. ఆ మాట విన్న నందిని కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. 10 ఏళ్లు కలిసి జీవించిన ఇద్దరూ, 5 ఏళ్లు విడిగా బ్రతికిన ఇద్దరూ చివరకు ప్రేమ అంటే ఎప్పుడూ గొడవలు రాకపోవడం కాదని తెలుసుకున్నారు. గొడవ వచ్చినప్పుడు మూడో వ్యక్తి మాటల్లో ఒకరినొకరు వెతకకుండా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడమే బంధాన్ని కాపాడుతుందని తెలుసుకున్నారు. వాళ్ళ జీవితంలో పోయిన 5 ఏళ్ళు తిరిగి రాలేదు, కానీ ఆ 5 ఏళ్ళు వాళ్లకు జీవితాంతం కలిసి ఉండటానికి కావలసిన పాఠాన్ని మాత్రం నేర్పాయి. కొన్ని బంధాలు ప్రేమ లేక విరిగిపోవు. చెప్పాల్సిన మాటలు చెప్పక, అడగాల్సిన ప్రశ్నలు అడగక, అర్థం చేసుకోవాల్సిన మనిషిని ఇతరుల మాటల ద్వారా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడం వల్ల విరిగిపోతాయి. అందుకే మీకు నిజంగా విలువైన బంధం ఏదైనా ఉంటే కోపంలో దూరం వెళ్లే ముందు ఒక్కసారి మాట్లాడండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక నిజమైన సంభాషణ 5 ఏళ్ల దూరాన్ని కూడా మళ్ళీ దగ్గర చేయగలదు. ఈ కథ మనసుకు చెప్పే నిజం ఒక్కటే. భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. కానీ మూడో వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి ఒకరినొకరు దూరం చేసుకోవడం మాత్రం జీవితాంతం బాధను మిగల్చవచ్చు. మనసులో బాధ ఉంటే మాట్లాడండి. అనుమానం ఉంటే నేరుగా అడగండి.
ఎందుకంటే కొన్ని బంధాలు విడిపోవటానికి కారణం ప్రేమ లేకపోవడం కాదు, సరైన సమయంలో మాట్లాడుకోకపోవటమే. ఆదిత్య నందిని కథ మీ హృదయాన్ని తాకితే వీడియోను లైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి హృదయాన్ని తాకే ఎమోషనల్ సస్పెన్స్ కుటుంబ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ బంధాలను ప్రేమతో కాపాడుకోండి. ధన్యవాదాలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.